దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయి 7 ఏళ్లైంది. 2009లో సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన వైఎస్ నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట వద్ద ప్రమాదంలో చనిపోయారు. ఆయన 7వ వర్ధంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు నివాళులర్పించారు. వైఎస్ వర్ధంతి నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల చేరుకున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ఆగస్టు 12వ తారీఖున ఎస్ఎల్బీసీ 195th ఎస్ఎల్బీసీ మీటింగు 195th ఎస్ఎల్బీసీ మీటింగ్ ఆగస్టు 12వ తారీఖున షెడ్యూల్ అయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు నిజంగా పనితనం ఎంత గొప్పది అని అంటే ఎస్ఎల్బీసీ మీటింగు ఆగస్టు 12వ తారీఖు నుంచి పోస్ట్ పోన్ చేసేసాడు. చేసి ఇప్పుడు సెప్టెంబర్ 15 తర్వాత అంటే దాని అర్థం సెప్టెంబర్ 15 పూర్తిగా ఖరీఫ్ కూడా అయిపోతుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 15 ఖరీఫ్ కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈయన 195th ఎస్ఎల్బీసీ మీటింగు పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? తెలుగంగకు నీళ్లు లేవు, కేసీ కెనాల్కు నీళ్లు లేవు. ఏ రకంగా నీళ్లు లేకోకుండా, నీళ్ళు అక్కడ నిలబెట్టే కార్యక్రమం చేయకోకుండా, నీళ్ళు అనేది ఇవ్వకోకుండా ఏ రకంగా రైతులను ఆదుకుంటావు? రాజశేఖర రెడ్డి గారి టైంలో 12 టీఎంసీ నింపిన పరిస్థితులు ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 ఏళ్లలో బ్రహ్మసాగర్లో నిండింది 1 టీఎంసీ. నిజంగా ఇంత దారుణంగా రైతులను ప్రతి అడుగులోనూ మోసం చేస్తా పోతా ఉన్నాడు.